బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరావుపేట కోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారని ప్రచారం అయితే జరుగుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ఆవరణలో పోలీసుల బలగాలు పహారా కాస్తున్నాయి. అటు వైసీపీ క్యాడర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి, ప్రెసెంట్ నర్సరావుపేట కోర్టు వద్ద సిట్యుయేషన్ లా ఉంది. అయితే పిన్నెల్లి కోర్టులు లొంగిపోతారని ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా నర్సరావుపేట కోర్టుకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక్కసారిగా పోలీసులు బందోబస్తును పెంచడం జరిగింది. అయితే ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతారు అనే విధంగా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారా అనే దానికి సంబంధించి పోలీసులను ప్రశ్నించగా మాకు అధికారికంగా సమాచారం లేనప్పటికీ కేవలం వస్తారు అనేటటువంటి ఒక ఆలోచనతోనే ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేశామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా వచ్చి లొంగిపోతారా, లేకపోతే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండి పోలీసులే కోర్టుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రంలో కోర్టు పరిధిలోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వస్తారనే విధంగా జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా ప్రస్తుతం పోలీసులు బందోబస్తును ఒక్కసారిగా నర్సరావుపేట కోర్టు వద్ద పెంచడం నేపథ్యంలో కంపల్సరిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘర్షణలు కాబట్టి మాచర్ల కోర్టులో హాజరుపరచాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలు సెలవులో ఉన్నటువంటి నేపథ్యంలో నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బందోబస్తు పెంచినట్లు కూడా కనిపిస్తుంది. అయితే ఎన్ని గంటల సమయానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన మాత్రం కొంచెం స్పష్టత లేనప్పటికీ మాత్రం ఉన్న పలంగా బందోబస్తును అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వస్తే కంపల్సరిగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కోర్టుకి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు మాచర్ల నుంచి నర్సరావుపేట వచ్చేటటువంటి రూట్లో కూడా బందోబస్తును పెంచారు. కంపల్సరిగా చెక్ చేస్తే మాత్రమే నర్సరావుపేటలోకి అలో చేసే విధంగా కూడా పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు కూడా పోలీసు వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. దాంతో పాటు వైసీపీ శ్రేణులకు కూడా ఎవరు కోర్టుకు రావద్దు అనే విధంగా కూడా పోలీసులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం ఒక్కసారిగా ప్రస్తుతం పరిస్థితి అయితే హాట్ గా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టు ముందుకు వచ్చేటటువంటి నేపథ్యంలో పోలీసులు తీసుకొస్తారా, లేకపోతే స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి లొంగిపోతే ఆయన ఏ అంశాలను కోర్టుల పరిధిలో చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు పోలీసులకు సంబంధించి ఎటువంటి సెక్షన్లను నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఘర్షణలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన్ని ముద్దాయిగా చూపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసుల నుంచి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఎటువంటి కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చూడాలి. దాంతో పాటు ఒకవేళ ఈ కేసులన్నిటికి సంబంధించి బెయిలబుల్ అఫెన్స్ కింద పెడతారా, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద పెడతారా అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కంపల్సరిగా ఈ అంశాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఈ కేసులు అనేది చిన్న కేసులుగా అంటే బెయిలబుల్ అఫెన్స్ గానే ఉంటాయనే విధంగా కూడా కొంత వర్గాలు చెప్తున్నారు. కొంతమంది మాత్రం కంపల్సరిగా ఈ కేసులో దీనికి సంబంధించి విచారణలు పూర్తి స్థాయిలో జరిగితే మాత్రం పెద్ద సంఖ్యలో కూడా శిక్షలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. పిన్నెల్లి అరెస్ట్ పై అయితే చాలా వరకు స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఆయన తమిళనాడు పారిపోయారని కొన్ని స్పెక్యులేషన్స్, అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కు పారిపోయారని స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పల్నాడు పోలీసులు ఏమైనా అంటున్నారా, అసలు అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే కంపల్సరీ ఆయన ఖచ్చితంగా ఆయన ఇటు కోర్టుకి వాళ్ళు వచ్చి లొంగిపోతారు అనే వాటి మీద పల్నాడు పోలీసులు ఏం కామెంట్స్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అప్డేట్ విషయంలో మాచర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఎవరు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు ఈ కేసుని గురజాల డిఎస్పీ డీల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి బృందాలుగా విడిపోయి వాళ్ళైతే సర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా
పిన్నెల్లి కేసుకు సంబంధించి అప్డేట్ చెప్పడం కానీ, కనీసం ఈ కేసులో ఆయన దొరికారు కానీ దొరకలేదని కానీ, లేకపోతే సర్చ్ ఆపరేషన్ సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయనేది ఎక్కడా కూడా లీక్ కాకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు అనే విధంగా కూడా పెద్ద ఎత్తున అయితే కొంత ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే నర్సాపేట కోర్టుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా స్పష్టమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా నర్సాపేటలో హై అలర్ట్ ప్రకటించడం, దాంతో పాటు కోర్టు ఆవరణం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే సామాన్యంగా వచ్చేటటువంటి కోర్టుకి వచ్చేటటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన కేసులు ఉంటేనే లోపల పంపిస్తున్నారు. బంధువులు కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని వెంటనే బయటకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకళ్ళిద్దరిని తప్ప లోపలికి అనుమతించమనే విధంగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కంపల్సరిగా నర్సాపేట కోర్టుకి రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మరి పోలీసుల ఆధ్వర్యంలో వస్తారో లేకపోతే లీగల్ టీం ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించి లీగల్ టీం కూడా ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి వాళ్ళ సూచనల ఆధారంగా ఆయన వచ్చి లొంగిపోయే పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి.